సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనిపై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. పాత నిబంధన కాలం నాటి భక్తులు నీతిమంతుడైన నోవా, విశ్వాసులకు తండ్రైన అబ్రహాము, మిక్కిలి సాత్వికుడైన మోషే, దేవుని హృదయానుసారుడైన దావీదు, న్యాయాధిపతి సమూయేలు, బలవంతుడైన సంసోను, కన్నీటి ప్రార్థనా పరుడు యిర్మీయా, శోధనలో నిలిచిన యోబు, సింహాల గుండెలు ఎదుర్కొన్న దానియేలు, అగ్నిగుండంలో దేవుని కొరకు నిలిచిన షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దేవుని దర్శనాలు చూచిన యెహెజ్కేలు, దేవుని మందిరం నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఎజ్రా, నెహెమ్యా, జకర్యా, హగ్గయి మొదలగు వారు, దైవ భక్తి కలిగిన స్త్రీలు సారా, హన్నా, ఎస్తేరు, మిరియాము, రూతు, దేవుని చిత్తమునకు విధేయులై వీరు జీవించారు. దేవుని కొరకు వీరు తమ జీవితంలో జీవించారు. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి మన పాపం నుండి విడిపించుట కొరకు అనేక శ్రమలు సహించి మన కొరకు శిలువపై బలియాగమయ్యారు. మరణమును జయించి పునరుద్ధానుడయ్యాడు. తన శిష్యులకు సేవా పిలుపునిచ్చాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని ఆ పిలుపును అందుకొని యేసు శిష్యుల్లో ఒకరైన తోమా మన భారతదేశంలో కొడంగల్ అనే ప్రాంతానికి వచ్చారు. మన దేశ ప్రజలు రక్షణ పొందుచున్నారు అంటే అందుకు కారణం తోమా వెదజల్లిన సువార్త బీజాలే. ప్రభు కొరకు శ్రమలు సహించి హతసాక్షి అయ్యాడు. పౌలు దేవుని దర్శనంతో మారు మనసు పొంది చిన్న ఆసియా, ఐరోపాల సువార్త దండలతో చేసి అనేక సంఘటనలను స్థాపించాడు. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. విదేశాల నుండి మన దేశానికి వచ్చి సేవలు అందించిన శ్రామికులు విలియం కేరీ, మదర్ తెరెసా, గ్రాహం స్టెన్స్. విలియం కేరీ బైబిల్ భారతీయ భాషలోకి తర్జుమా చేశారు. అనేక అనాథ పిల్లలకు ఆశ్రయంగా అమ్మ అయ్యారు మదర్ తెరెసా. మతోన్మాదుల చేతుల్లో హతసాక్షి అయ్యారు గ్రాహం స్టెన్స్. ఇలా ఎంతో మంది సేవకులు తమ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించారు.